ప్రేజలాడండి. నా పేరు డేవిడ్ సార్. నేను ఇక్కడ ముషిరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే డేవిడ్ గారు, మీ ప్రశ్న ఏంటి ఆఫీసర్ పంచుకోండి. కార్యక్రమానికి ఇది మీరే లాస్ట్ కాల్. అయ్యగారు ప్రైజ్లాడ్ అయ్యగారు. ప్రైజ్ ది లార్డ్ డేవిడ్ గారు చెప్పండి. అయ్యా మేము ప్రోగ్రామ్స్ నేను రెగ్యులర్ గా చూస్తా ఉంటాను. నాకు ఆశీర్వాదకరంగా ఉంది అయ్యా. చాలా సంతోషం, చాలా సంతోషం. చెప్పండి. నా ప్రశ్న ఏంటంటే గారు, ఒక దైవజనుడు ఒక వ్యక్తి విశ్వాసం మీద హస్తనిక్షేపణ చేసిన వెంటనే అతడు పరిచర్య చేయొచ్చా, లేకపోతే టైం బట్టి సేవ చేయాలన్నా? ఇది ఒక నా ప్రశ్న అయ్యగారు. సరే సరే. ఇప్పుడు పౌలు శీల అనేవారు వెంటనే సేవ మొదలు పెట్టారా, లేకుండా కొంచెం ఆగి మొదలు పెట్టారా? మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 3వ వచనం. అపొస్తలుల కార్యాలు 13:3. అంతటా వారు ఉపవాసం ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయుకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుఫ్రాకు వెళ్ళిరి. ఇక అప్పుడే కదా వాళ్ళు వెంటనే మొదలు పెట్టారు కదా, మళ్ళీ ఆగలేదు కదా. కనుక మళ్ళీ దేనికోసం ఆగాలి? హస్తనిక్షేపణ అయిన తర్వాత నెక్స్ట్ మూమెంట్ నుండి సువార్త ప్రకటించాలి, ఆత్మలు సంపాదించి సంఘాలు కట్టాలి వెంటనే. థ్యాంక్స్ అయ్య గారు. నాకున్న క్వశ్చన్ మీరు నివృత్తి చేశారు, జవాబు చెప్పి చాలా సంతోషం అయ్య గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.